శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రమదానంతో రోడ్డు గుంతలు పూడ్చిన బుగ్గారం పోలీస్, పర్యవేక్షించిన ధర్మపురి సిఐ ఏ రామ్ నరసింహారెడ్డి. మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే చెప్పండి, డిఎస్పీ చంద్రబాను. తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించిన కొత్తపేట నాయకులు. ప్రభుత్వ భూముల్లో సాగు రైతులకు 2 నెలల్లో పట్టాలు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం, జ్యోతుల నెహ్రూ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈవో ఆఫీస్ ముందు వేములవాడ నగర చైర్పర్సన్ మరియు బీఆర్ఎస్ నాయకుల ధర్నా. అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 4th సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు 1000 ఎకరాల ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ 1000 కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. దేశంలోని అతిపెద్ద స్కామ్ ధరణి అని పేర్కొన్న బండి సంజయ్, కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ 3000 కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందని అన్నారు. తెలంగాణ అక్క చెల్లెలు అన్నదమ్ములకు మాడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అని, బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉందని అన్నారు. బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులు ఇవ్వదు, హిందువుల పండుగలకు పైసలు ఇవ్వరని బండి సంజయ్ అన్నారు. అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉరుతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా, పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమాజం కూడా ఉన్న వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడాలి. మోడీ గారు తిడితే నష్టం ఎవరికి? కానీ మేము మిమ్మల్ని తిట్టద్దు, మీరు మమ్మల్ని తిట్టద్దు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నా. ఇలా ఏం చేస్తుంది? ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇవాళ 4th సిటీ చేస్తున్నారు. దాన్ని ఇంకేంది? దాన్ని ఏం జరుగుతుందన్న? 1000 ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. 1000 ఎకరాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏరిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడ ప్రాంతాల్లో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకి ఇన్ఛార్జ్ అప్పయిపోయినా, ఆయనకు ఉంటాడు. ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములు పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? 4th సిటీ అంటారు. ఇది వెనక పెద్ద భూతంది అంతా కూడా. నష్టపోయేది ఎవరైనా దాంతో ఇక్కడికి యువకులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు, శిక్షణ ఏం పొందుతారు. ఇప్పుడు వీళ్ళు ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైందే కమిటీ? చెప్పండి, ఏమైందే కమిటీ? అది వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏం నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం. ఆ ఇచ్చిన రిపోర్ట్ అదే. అందుకే ఇప్పుడు
బీఆర్ఎస్ పార్టీ హయాంలో, ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ అండి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల. ఇది మామూలు స్కామ్, దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది. ఇదేంది, శిఖం భూములు, వక్ఫ్ బోర్డు భూములు, అటవీకి సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములు, అసైన్ భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్న కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది. అంత సంపాదించిన వాళ్ళు, అంత విలువ జరిగింది. 25 లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 25 లక్షల అసైన్ భూములు. ఇవాళ ఎంత తెలుసా అన్న, 5 లక్షల అసైన్ భూములు అయినా. ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ, ఈ ఆషాఢ మాసం వస్తూ ఉంటాడు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం, తల్లికి బోనం సమర్పించినటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు, దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తున్న ఒక విశ్వాసం, నమ్మకం కూడా, సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఒక పండుగ వాతావరణంలో వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ నగర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ, వాకాడ జిల్లా ఫారెస్ట్ అధికారి అనుష్ అగర్వాల్తో కలిసి కిలా వరంగల్ కోటలోని రాతికొండ ఉత్తర ద్వారం, ఏకశిల క్రీడా మైదానం, అగర్త చెరువు, మత్తడి, పురావస్తు శాఖ, మ్యూజియం, చెమ్మన్గుడి ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆఫీస్ దగ్గర చెప్పి వాటిని ఆపమని చెప్పడం జరిగింది. ఏదైతే అక్కడ స్టాగ్నెంట్ అయిన వాటర్ని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసేసి అక్కడ కొంత మొరం పోసి మళ్ళీ నీళ్లు ఆగకుండా చేయమని చెప్పాము. గుళ్ళనన్నింటిని కూడా వాడుకోలేకు తీసుకురమ్మని చెప్పాము. డిఎఫ్ఓ గారిని కూడా తీసుకొచ్చాము. ఇక్కడ ఈ శివాలయం దగ్గరికి వచ్చాము. అదేవిధంగా ముగిస్తాము. వెంటనే సీఎం గారు 9వ తారీఖు నాడు కాలేజీ బిల్డింగ్ని ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మ్యూజియంను కూడా ఓపెన్ చేయాలని ఆలోచనతో ఆ లోపల ఆ కార్యక్రమం కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మేము గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేపిస్తాము. అదేవిధంగా ఈ యొక్క ఫోర్ట్ వరంగల్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయడానికి ఎంత వీలుంటే అంత ఎస్టిమేషన్ చేసి మనకు 30 crores వరకు వస్తుందని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించామన్నాము. ఓన్లీ ఇకో టూరిజం లాగా కాకుండా టెంపుల్ టూరిజము లాగా కూడా దీన్ని డెవలప్ చేయాలనేది మా యొక్క ఉద్దేశము. నేనే ఫారెస్ట్ ప్లస్ నేనే ఎండోమెంట్ కాబట్టి అంటే చెట్ల పెంపకం అనేది కూడా ప్రత్యేకంగా తీసుకోమన్నాము. ముఖ్యంగా జంగల్ క్లియరెన్స్ కూడా చేయమన్నాము. ఎందుకంటే ఎక్కడైతే ఫోర్టు మాన్యుమెంట్స్ ఎక్కడున్నాయి అన్నీ కూడా చెట్లతోటి నిండిపోయి ఉన్నది. దాని ఆకారం అనేది కనపడకుండా పోయింది. అది కూడా క్లియరెన్స్ చేయమని చెప్పాము. అన్ని రకాలుగా అధికారులను ఆదేశించాము. వాళ్ళన్నీ కూడా చేసి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని పూర్తిగా రివ్యూ చేసి పూర్తయిన తర్వాత మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. రేపు మనకు హెచ్ఎండిఏ నుంచి వస్తున్నారు. దర్శనం తీసుకొచ్చి భక్తులను అదేవిధంగా టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించి రెవెన్యూను పెంచుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ గుడి కూడా డౌన్లోకి ఉంది అని అంటే అది గుడిని ఎత్తడం కాదు, రోడ్ హైట్ అయింది, రోడ్డును కిందికి దించాలనే ప్రపోజల్ ఉందని చెప్పి మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా మేము పూర్తిగా పరిశీలన చేసి లెవెల్స్ అవన్నీ చూసుకొని అధికారులతో సర్వే చేయించిన తర్వాత ఈ రోడ్ విషయంలో కూడా ఒక డిస్కషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా, ఎవరికి భక్తులకు ఇబ్బంది కలగకుండా, టెంపుల్స్కి ఇబ్బంది కలగకుండా కూడా ముందుకెళ్లేదానికి మేము ప్రయత్నం చేస్తాం.
భార్యతో కలిసి వరి నాట్లు వేసిన రాహుల్ రాజ్ ఆదివారం కావడంతో ఔరంగాబాద్ గ్రామంలో నాట్లు వేసిన కలెక్టర్, కూలీలకు నారు అందించిన రాహుల్ భార్య, రైతులతో ముచ్చటించిన రాహుల్ రాజ్ దంపతులు. వరంగల్ ప్రాంతీయ వైద్యశాలను మంత్రి కొండ సురేఖ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో విసుగుపోయే వాస్తవాలను మంత్రి గుర్తించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కాకుండా రికార్డులలో సంతకాలు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన మంత్రి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆసుపత్రిలో గతంలో ఏర్పాటు చేసిన ఐ బ్యాంక్ వృధాగా ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ వైద్యశాలలో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన మంత్రి వెంటనే ఖాళీలను భర్తీ చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని సంబంధించిన అధికారులకు సూచించారు. కాంబోలో మనం మాన్యువల్ బయోమెట్రిక్ రెండు చెక్ చేసినప్పుడు లాస్ట్ ఇది ఇప్పుడు వీళ్ళ బయోమెట్రిక్ రిజిస్టర్స్ వస్తే 1 monthది చెక్ చేసి వీళ్ళు రిడండెంట్గా 10 o'clock వచ్చే వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే కావాలి. ఇప్పుడు ఎంత టైం మన చరణ్ బిల్ లాస్ట్ 1 week తెప్పించండి. Why did she sign on 6th? mental college Nani roju sign petla because she is on duty. డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఐ బ్యాంక్ వృధాగా ఉంటుంది. ప్రొఫెసర్ కొరత ఉంది. వైద్య పరికరాల కొరత ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన మంత్రి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండ సురేఖ, ఆసుపత్రిలోనే రికార్డులలో పరిశీలించిన మంత్రి కొండ సురేఖ, ఆరోగ్యశ్రీ సిబ్బంది షాకోజ్ నోటీసులను అందించాలని సూచించిన మంత్రి. లో ఉండే యాబ్సెన్స్ ఆఫ్ స్టాఫ్ అండ్ అక్కడ ఇష్యూస్ కానీ వీటిని అబ్జర్వ్ చేసాము. దీని మీద ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద ఇమీడియట్ డిసిప్లినరీ యాక్షన్స్ అయితే తీసుకుంటాము. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సివిల్ వర్క్ ఇష్యూస్ చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు. అండ్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అది డిఎంఈ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం చేశారు. దీంట్లో బేసికల్గా మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ బయట మనం చూసిన వాటర్ ఇనండేషన్ కానీ లేదా హాస్పిటల్ వార్డ్స్లో డాక్టర్స్ అబ్సెన్స్ కానీ అంత మంచి అకామిడేషన్ ఉన్నది. దీన్ని ఇంత మంచిదాన్ని టేస్ట్ చేసుకుంటే ఇట్లా లేనోళ్ళు లేకుండా బాధపడతా ఉన్నారు. మళ్ళీ టెండర్ కాల్ చేసి
ఇది ఒకటి అవుతుంది. జనరల్కి ఎవరు రావట్లేదు. 4-5 times చేశాను. మరి వాళ్ళే సింగిల్ టెండర్ సర్జరీ అయిన వాళ్ళు వచ్చి చూసుకోవడానికి తాళం దీనికి చాలా మంచి పేరు ఉండే. ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఒకసారి వచ్చి చూద్దామని వస్తే అది చాలా అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సరి అయిన సదుపాయాలు లేకపోవడం, స్టాఫ్ లేకపోవడం, కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం, అదేవిధంగా సరి అయిన టైంలో అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు, ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐ బ్యాంక్ కూడా లేదు, కనీసం ఐ హాస్పిటల్ అయి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ కొరత ఉంది, ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది. దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతా ఉంది. మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే ఇర్రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము, అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్త్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా స్టాఫ్ లేని ఏ పని కూడా చేయలేము. అవసరమైన స్టాఫ్ చాలా అవసరము. మరి కొత్త మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం వలన చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలని చెప్పి ఈ పాత హాస్పిటల్ల నుంచి చాలా మందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళ కొరత ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి కలెక్టర్ గారు వారన్నీ కూడా రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము పర్సూ చేసి వీలైనంత తొందరలో ఐ హాస్పిటల్కి కావాల్సిన సదుపాయాలు అయితేనేమి, టెక్నికల్ సైడ్ అయితేనేమి, స్టాఫ్ సైడ్ అయితేనేమి ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ఇక్కడ మా నోటీస్కి అయితే రాలేదు. ఒకవేళ కలెక్టర్ గారు అయితే అన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అది నేను కలెక్టర్ గారికి డైరెక్ట్ చేస్తాను. ఒకసారి అవి కూడా విజిట్ చేసి అదేమన్నా ఉంటే రెక్టిఫై చేయవచ్చు. జగిత్యాల జిల్లా బుగ్గారం ప్రధాన రోడ్డు గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారగా పోలీసులు శ్రమదానం చేసి ఆధ్వర్యం లోతైన గుంతలను పూడ్చి ఇబ్బందులను తొలగించారు. సోమవారం 2 కిలోమీటర్ల మేరకు లోతైన గుంతలు వర్షానికి చేరి నీరు మట్టిలేంది అన్నీ వచ్చినాక చెప్పాలి కదా, అది లేకపోతే శాంతి ప్రశాంతంగా అందరూ లేదు.
అక్కడి ముట్ట పంటలతో అంటే మంచిగా కదా ఇంకొక పిల్లలుగా వచ్చి పడుతుంది చేపిస్తున్నా అదే నడుస్తుంది అవుతుంది పోపిస్తాను మురం పోపిస్తాను గిట్రా వేరే ఫోన్ మంచి ఫోన్లో లేదు తీసాను పంపి నీవు తీసినావంటే తీస్తున్నా నువ్వు అటే శ్రావణ మాసం పురస్కరించుకుని చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో రుద్రేశ్వరికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ కడియం కావ్య, సిపి అంబర్ కిషోర్జు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. 1000 స్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం కృషి చేస్తానని ఎంపీ కడియం కావ్య అన్నారు. మహబూబాద్ జిల్లా భయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం, నీలచారు, అన్నంలో రాళ్లు, కనీస అవసరాలు తీర్చుకోవడానికి లేని నీళ్లు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, వెలగని లైట్లు, తిరగని ఫ్యాన్లు, నీళ్లు లేక 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు. ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని, అందుకే తమని అక్కడి నుంచి తీసుకెళ్లండి తల్లిదండ్రులతో బాధలు చెప్పుకుంటున్న పిల్లల దీనస్థితిని చూసి తల్లడిన్న తల్లిదండ్రులు. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినాం మా పాపని బట్ట వేసుకొని. మీరు అడిగిరా ప్రిన్సిపల్? అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. ఇక్కడ అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఆర్సీఓ సార్ కూడా 1 week
తొర్రూరులో మధ్యమత్తులో ఆర్యపట్ట స్కూల్ డ్రైవర్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లిన స్కూల్ బస్ చికటాయపాలెం నుండి చెట్లపాలెం గ్రామానికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సంఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు 2 నెలల్లో పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఆయా భూములపై వెంటనే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఈ నెల ఆఖరులోగా మొదటి విడతగా అన్ని నియోజకవర్గాల్లో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి. వచ్చే నెలలోనే లేకుంటే 2 months లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మీదే. ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ 4,50,000 ఇళ్లు మొదటి విడతగా ఈ రాబోయే 4 రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్ మీ న్యూస్.